ఇస్కాన్ తీవ్రవాద సంస్థ, దాన్ని బ్యాన్ చేయాలని చెప్పేసి బంగ్లాదేశ్లో పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. వాస్తవానికి ఇస్కాన్ అనేది చాలా 10 మందికి అన్నం పెడుతుంది తప్ప అది ఎప్పుడు కూడా టెర్రరిస్ట్ యాక్టివిటీ చేయలేదు. అది వాళ్ళకు కూడా తెలుసు. బంగ్లాదేశ్లో హిందువులందరూని ఈ ఇస్కానే ఏకం చేస్తుంది. అందువల్ల ఈ ఇస్కాన్ మీద అటాక్ చేయాలని చెప్పేసి బంగ్లాదేశ్లో కొన్ని మతతత్వ సంస్థలు ఫైట్ చేస్తున్నాయి. దాంట్లో భాగంగానే ఇస్కాన్ని బ్యాన్ చేయాలని చెప్పేసి ఇది ఒక టెర్రరిస్ట్ సంస్థ అని చెప్పేసి బంగ్లాదేశ్ హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. దాన్ని బంగ్లాదేశ్ హైకోర్టు కొట్టేసింది. చూడండి హిందువుల పరిస్థితి ఎలా ఉందో బంగ్లాదేశ్లో. షేక్ హసీనాకి ఆశ్రయం ఇచ్చిన కారణంగా ఇలా ఇండియా మీద ప్రతీకారం తీర్చుకోవాలని చెప్పేసి బంగ్లాదేశ్లో ఉన్న సంకీర్ణ ప్రభుత్వం ట్రై చేస్తుంది. అది ఇంపాసిబుల్. బట్ చూడాలి హిందువుల పరిస్థితి బంగ్లాదేశ్ ఎలా ఉంటుందో ముందు ముందు.